ఇవేంటో తెలుసా అండి మీకు? పనసకాయ గింజలు. పనసకాయ తొనలను ఎంత అందంగా ఇష్టంగా తింటామో మేము, ఈ గింజలను కూడా అలా తినేవాళ్ళం. పొయ్యిలో వంట అయిపోయిన తర్వాత నిప్పులు వేసి కాల్చుకుని తినేవాళ్ళం అండి. చాలా బాగుండేవి. మా అమ్మ అయితే ఈరోజు తిన్న తర్వాత వాటిని కొంచెం డ్రై చేసి ఆ నెక్స్ట్ డే కానీ ఆ తర్వాత నెక్స్ట్ డే కానీ వంకాయ మామిడికాయ కూర కూడా ఉండేది. చాలా బాగుండేది అనమాట. కానీ ఇప్పుడు రోజులు మారే కొద్దీ అన్నీ మారిపోతున్నాయి. పిల్లలు అయితే ఏమీ తినట్లేదు. ఇప్పుడు ఇది వరకు మేము తినే ఫుడ్స్ ఏమి ఇప్పుడు తినే పిల్లలు అసలు ఇష్టపడట్లేదు. అసలు అన్నీ టేస్ట్ చేయడానికి కూడా ఇష్టపడట్లేదు. నెమ్మదిగా అన్ని టేస్ట్లు వాళ్ళకి అలవాటు చేయాలి. ఇప్పుడు నిప్పుల మీద కాల్చుకోవడం అంటే పొయ్యిలు కూడా లేవు కదా. గ్యాస్ మీద కాల్చడం అంటే అవ్వదండి. ఒకవైపు ఇలా టర్న్ అయిపోతూ ఉంటే చిన్న చిన్న కదా, పొయ్యి మీద గ్యాస్ మీద కాల్చడం కష్టం. అందుకని ఏం చేద్దామా, వీటిని వేస్ట్ చేయడం ఇష్టం లేక, అయ్యో వీటిని ఆ టేస్ట్ కావాలని చెప్పి సరే ట్రై చేద్దామని ఓవెన్లో బేక్ చేశానండి. ఒకరోజు ఓవెన్లో బేక్ చేశాను, ఇంకొక రోజు ఓవెన్లో రోస్ట్ చేశాను. రెండింటికి టేస్ట్ అయితే ఒకేలా ఉంది. మీకు కనుక పనసకాయ గింజలు ఇష్టమైతే తొనలు తిన్న తర్వాత గింజలు పడేయకండి. ఒకసారి ఇలా ట్రై చేయండి.